శ్రీకృష్ణ తులాభారం ఎందుకు జరిగిందో తెలుసా? శ్రీకృష్ణుడి భార్యల్లో ఒకరైన సత్యభామకి ఎక్కువ డబ్బు, అందం ఉందని గర్వం ఉండేది. ఎలా అయినా సత్యభామ గర్వాన్ని తగ్గించాలని నారదుడు అనుకుంటాడు. సత్యభామతో, మీ దగ్గర ఉన్న డబ్బుతో, బంగారంతో స్వామివారిని తులాభారంలో గెలవగలరా అని అడుగుతాడు. దానికి అహంకారంతో నేను గెలవగలనని సమాధానం ఇస్తుంది. అలా శ్రీకృష్ణుడి తులాభారం మొదలవుతుంది. సత్యభామ తన దగ్గర ఉన్న బంగారం, వజ్రాలు అన్నీ పెడుతుంది. అయినా శ్రీకృష్ణుడు ఇంచు కూడా కదలలేదు. నారదుడు ఇచ్చిన సలహాతో రుక్మిణీదేవి ప్రయత్నిస్తుంది. చిన్న తులసి దళాన్ని భక్తితో సమర్పిస్తుంది. శ్రీకృష్ణుడు సమానంగా వస్తాడు. సత్యభామ తన అహంకారాన్ని వదిలి నిజమైన ప్రేమ ఏంటో అర్థం చేసుకోగలుగుతుంది. మన దగ్గర ఎంత డబ్బు ఉన్నా, ఎంత విలువైన వస్తువులు స్వామివారికి సమర్పించినా కానీ భక్తి, ఎలాంటి స్వార్థం లేకుండా ఉండడం వల్లనే మనం స్వామివారికి దగ్గర అవుతామని చూపించడానికే నారదుడు ఇదంతా చేశాడు.